ఓం అజ్ఞానతిమిరాంధస్య ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత శ్రీమతే భక్తి స్వామిన్ ఇతి నామినే. స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. పాశ్చాత్యచైతన్యే. జై శ్రీ కృష్ణ చైతన్య జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర గజాధర త్రివాసాది త్రివాసాది గౌరభక్త బృంద. గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే రామ 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 హరే హరే హరే. హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. హరే కృష్ణ. అందరూ చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 హరే కృష్ణ. అందరికీ సాదర సుస్వాగతం మరొకసారి మన రెగ్యులర్ క్లాసులకి. ఓకే, సో ఇవాళ అందరు జాయిన్ అవుతారు అనుకున్నాను, అందుకే నిన్నటి రివిజన్ కాస్త ఇవాళకి పోస్ట్ పోన్ చేశాను. నిన్నన్ని మనం రివైజ్ చేసుకుందాం అనుకున్నాం కదా మండే. తక్కువ మంది ఉన్నారు. ఇవాళ కూడా తక్కువ మంది ఉన్నారు. మరి ఇంకెలా రోజు పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇవాళ చేసుకుందాం, కొన్ని రివిజన్ చేసుకుందాం అన్నిటిని ఒకసారి చూద్దాం. తర్వాత ఇంకెప్పుడైనా మళ్ళీ ఇంకోసారి రివిజ్ చేసుకోవచ్చు. ఎలాగో రికార్డింగ్ సెషన్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు తర్వాత ఏం చూసుకోవచ్చు. ఓకే, తర్వాత చూసుకోవచ్చు కదా అని చెప్పి రెగ్యులర్ క్లాసుకి రాకుండా ఉండవు. అలా కాదు, రెగ్యులర్ క్లాసుకి వచ్చినప్పుడు మనం ఒక అటెంటివ్నెస్ ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది. ప్రతిరోజు టైంకి వచ్చి టైంకి వినడం ద్వారా ఎప్పుడో చూసుకుందాం అనుకుంటే అది ఎప్పటికీ అంతే ఉంటుంది. ఓకే, సరే అయితే నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మీ అందరికీ స్క్రీన్ కనిపిస్తే చెప్పండి. కనిపిస్తుందా స్క్రీన్? ఎస్ గురూజీ. కనిపిస్తుంది గురూజీ. గురూజీ ఇవాళ రివిజన్ రోజా? ఎస్ ఇవాళ రివైజ్ చేసుకుంటున్నాం అన్నిటిని. ఓకే గురూజీ.
ఓకే, కనిపిస్తుంది అందరికీ? Yes, Guruji. ఓకే, సరే అయితే అన్నీ ఆర్డర్లో లేకున్నా కానీ దాదాపు ఒక 18-17 శ్లోకాస్ వరకు ఉన్నాయి. నేను ఏదైనా మర్చిపోయిన శ్లోకాలు మర్చిపోయినా మీరు నాకు గుర్తు చేయండి తర్వాత. ఓకే, మీరు కూడా వీలైతే ఈ లింక్ నేను తర్వాత మన గ్రూప్లోని షేర్ చేస్తాను. ఈ లింక్ని మీరు ఈ ఈ లింక్ భగవద్గీత రివిజన్ ఎస్, మన భగవద్గీత ఏవైతే ఇంతవరకు గురుజీ చెప్పుకున్నామో నేను జాయిన్ అయిన గ్రూప్ లో మెసేజెస్ పెట్టలేకపోతున్నాను గురుజీ. అది చెప్తుంది అడ్మిన్స్ కెన్ ఓన్లీ పుట్ మెసేజెస్. ఓకే, అయితే నువ్వేం చేయాలంటే నువ్వు సపరేట్గా ఎవరైనా అడ్మిన్ ఉంటారు కదా, వాళ్ళ అడ్మిన్కి సపరేట్గా నువ్వు మెసేజ్ చేయి. ఓకే, అంటే అడ్మిన్లో ఉంటారు కదా ఆడ. ఓకే, అయితే నేను ఒక ఆప్షన్ ఇస్తాను, కిడ్స్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు మెసేజ్ చేసే విధంగా నేను యాక్సెస్ ఇస్తాను అయితే. ఓకే, ఎస్ గురుజీ. కిడ్స్ గ్రూప్లో ఉన్న వాళ్ళు డౌట్స్ అడగడానికైనా కానీ కరెక్ట్ యాక్సెస్ ఇస్తాను. ఎస్ గురుజీ. అలేఖ్య అది ఒకసారి చూడు, మనం తర్వాత మనం డిస్కస్ గురుజీ నేను నిన్నే జాయిన్ అయ్యాను గ్రూప్ లో కాబట్టి నాకు ఏమీ లేదు group లో. పర్లేదు, మనకి ఎలాగో ఈ యొక్క డాక్యుమెంట్ లింక్ నేను పంపిస్తాను. మీరు శ్రద్ధగా వీటిని చూసుకున్నప్పుడు మనకి ఇంతవరకు ఏమైతే శ్లోకాలు కవర్ అయ్యాయో అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఓకే, ఎస్ గురుజీ. ఓకే, సరే అయితే భగవద్గీత శ్లోక రివిజన్ ఫర్ కిడ్స్. సరే, ఫస్ట్ శ్లోకంకి వెళ్దాం. అందరికి కనిపిస్తుంది ఈ శ్లోకం, మనకు బాగా తెలిసినటువంటి శ్లోకం. ఓకే, అందరం కలిసి ఒకసారి చెప్దాం. చెప్పండి. వ్యవసాయాత్మికా బుద్ధిర్ వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందనం బహుశాఖా హి అనంతశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. ఓకే, ఇప్పుడు నేను చెప్పను, తర్వాత నేను శ్లోకాలు మీరే చెప్పాలి. అలాగే మీరు అందరు రివైజ్ చేశారు భగవద్గీత. ఇది భగవద్గీత 2.41. చూడండి, ఇక్కడ ఈయన పేరు ఏం పేరు తెలుసా మీ అందరికీ? బిల్వమంగళ్ ఠాకూరు తన కళ్ళతో అన్ని చెడు చూస్తున్నాడని చెప్పి ఆ కళ్ళు పీకేసుకొని తను ఏం చేస్తాడు, ఇంకా బృందావనం వెళ్ళిపోయి భజన చేస్తూ ఉంటారు. కృష్ణుడు నాకు ఎదురుగా వచ్చేంత వరకు ఇలా చేస్తాను. అది వ్యవసాయాత్మిక బుద్ధి, రిజల్యూట్ డిటర్మినేషన్. మనం అంతా చేసుకునే అవసరం లేదు, మనం కళ్ళు చేతులను పీకోవాల్సిన అవసరం లేదు. మనం సింపుల్గా మనం ఉన్న చోటే ఉంటూ మన సమయాన్ని కొంచెం భగవంతుడికి నామాన్ని చెప్పించడానికి కేటాయిస్తే చాలు. కానీ దృఢ నిశ్చయంగా ప్రతిరోజు కేటాయించాలి హరే కృష్ణ మంత్రం చెప్పడానికి. ఓకే, తర్వాత శ్లోకం కనిపిస్తుంది ఈ శ్లోకం అందరికీ? ఓకే, ఈ శ్లోకం చెప్పండి, అందరం కలిసి చెప్దాం. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాపి ఏకం తస్య దేవస్య సేవా. మనకున్నటువంటి అన్ని శాస్త్రాల కల్లా ఏకం శాస్త్రం, ఒకే ఒక మెయిన్ శాస్త్రం, అదే గీతా శాస్త్రం. దేవకీ పుత్ర గీతం, ఒకే దేవుడు కృష్ణుడు, ఒకే మంత్రం ఆయన మంత్రం, తారక మంత్రం కృష్ణ మంత్రం, ఒకే సేవ భగవంతుని సేవ, ఒకే కర్మ మనందరూ చేయాల్సింది. నెక్స్ట్ ఇది చూడండి, ఈ శ్లోకం గుర్తుంది అందరికీ? మీరే చెప్పండి, ఎవరైనా చెప్తారు ఈ శ్లోకాన్ని? స్నానం తినే. ఓకే, తను చెప్తాడు, మనం కూడా పలుకుతాం. ఎస్ యువాన్స్, చెప్పు యువాన్స్. సరే అయితే దీక్షిత నువ్వు చెప్పు. అన్మ్యూట్ చేయి. ఓకే, అయితే అభిషిక్త నువ్వు చెప్పు. నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృత్ గీతామృత స్నానం సంసార మదనాసనం. ఓకే, ఇది ఇమేజ్ అందరికి కనిపించడానికి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. ఇక్కడ చూడండి,
మనం ప్రతిరోజు గీతా స్నానం చేయకపోతే, గీతని వినకపోతే, ప్రతిరోజు జపం చేయకపోతే, ఇక్కడ చూడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏమవుతున్నారు, ఏడుస్తున్నారు. కనిపిస్తుంది అందరికీ? ఎస్ గురూజీ. నేను పాయింటర్స్ పెడుతున్నాను, పాయింటర్ ఎక్కడ లేదు ఇక్కడ. ఇట్స్ నో ప్రాబ్లం. ఇక్కడ చూడు వీళ్ళు ఏడుస్తున్నారు, ఇక్కడ చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు కృష్ణుడి దగ్గర. ఓకే, ఇది గీతా మహత్యం నుంచి చెప్పుకునే శ్లోకం. నెక్స్ట్ ఈ శ్లోకం చెప్పండి. ఎవరు చెప్తారు ఈ శ్లోకాన్ని? పత్రం పుష్పం. ఎస్ దీక్షిత చెప్పు. పత్రం పుష్పం హలో చెప్పు దీక్ష. చెప్పు దీక్ష చెప్పు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తా ప్రయచ్చతి తదహం భక్త్యా అపహృతం సరే, అందరం కలిపి చెప్దాం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఇక్కడ చూడు కృష్ణ తులాభారం. మీ అందరికీ తెలుసా? కృష్ణుని కొనుగోలు చేయడానికి అందరు పోటీ పడుతుంటారు అనమాట. సత్యభామ చేంజ్ చేసేది. సత్యభామ తను అన్ని తనకున్నటువంటి నగలు వాటన్నిటిని పెట్టి, బంగారాన్ని మొత్తాన్ని పెట్టి కృష్ణుడిని తూకమేళం చూస్తుంది. మరి కృష్ణుడు ఎవరు? ఈ విశ్వాలన్నిటిని క్రియేట్ చేసినటువంటి కృష్ణుడు. తన యశోదమయ నోరు తెరవమంటే ఆ నోటిలో విశ్వాలన్నీ ఉన్నాయి. మరి ఆ విశ్వాలన్నిటిని తులాభారం వేయగల శక్తి ఎవరికన్నా ఉంటుందా? సో ఎంత బంగారం తెచ్చి ఎంత పెట్టినా కానీ కృష్ణుడినది పైకి లేపలేకపోతున్నా తులాభారం. అందుకే కృష్ణుడు పత్రం పుష్పం ఫలంతో, అవన్నీ లేకున్నా కానీ ఎవరైనా కొంచెం పత్రం పుష్పం వాటిని భక్తితో ఇస్తే నేను వాళ్ళని స్వీకరిస్తాను అన్నారు. అప్పుడు రుక్మిణి ఏం చేస్తుంది, ఒక చిన్న తులసి దళం తీసుకొచ్చి భక్తితోటి అటుపక్కల పెట్టుద్ది అనమాట. అప్పుడు వెంటనే కృష్ణుడు ఇలా పైకి వెళ్ళిపోతాడు, ఇది ఇలా కిందికి వెళ్ళిపోతుంది తులాభారంలో. అంటే దాని అర్థమైంది, కృష్ణుడు కేవలము మనం భక్తితో సమర్పించే వాటికి మాత్రమే లొంగుతాడు. అర్థమైందా? ఓకే, తర్వాత శ్లోకంకి వెళ్దాం. ఈ శ్లోకం చెప్పండి. చెప్పు 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 కవిష్. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయున విద్యతే స్వల్పం అపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఎస్, అందరం కలిసి ఒకసారి చెప్తాం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయున విద్యతే స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇది భగవద్గీత 2వ అధ్యాయం 40వ శ్లోకం. ఇమేజెస్ కొన్ని పెట్టలేదు నేను, తర్వాత నేను పెట్టి మీకు లింక్ పంపిస్తాను నీట్గా. మనము ఈ భక్తిని కొంచెం చేసినప్పటికీ కూడా మనకు గొప్ప గొప్ప డేంజర్స్ నుంచి దాటేస్తుంది అనమాట. ఎవరిని ఈ జన్మలు కొంచెం భక్తి చేసి వదిలిపెట్టినప్పటికీ కూడా వాళ్ళ భక్తి అన్ని జన్మలకు అది వస్తూనే ఉంటుంది. ఆ భక్తి ఎప్పుడు తరిగిపోదు, కరిగిపోదు, నాశనం అయిపోదు. ఓకే, తర్వాత ఈ శ్లోకం భగవద్గీతలో 2 సార్లు వచ్చింది. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అందరం కలిపి చెప్దాం. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామేవైష్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ. సో లాస్ట్ ఒక్కటే మారుద్ది 18.65లో. 9.34 ఇలాగే ఉంటుంది. 18.65 ఇంకొక చోట లాస్ట్ లైన్ ఒక్కటే మారుతుంది. కాకపోతే ఈ శ్లోకం 1-2 సార్లు రిపీట్ అయింది అనమాట. చాలా ఇంపార్టెంట్. ఈ శ్లోకం ఏం చెప్తుంది, మన్మనాభవ మద్భక్తు, మన మనసులు ఎప్పుడు భగవంతుని గురించి ధ్యానిస్తూ ఉండాలి. మధ్యాజి, భగవంతుని పూజిస్తూ. ఆ విధంగా చేయడం వల్ల మనము గోలోకధామంకి వెళ్తామన్నమాట. నెక్స్ట్, ఇది పద్మపురాణంలో ఉన్న శ్లోకం. ఏ విధంగా మన పాపాలు నాశనం అయిపోతే అని చెప్పేటువంటి శ్లోకం. ఓకే, ఎవరు చెప్తారు ఈ శ్లోకాన్ని? నేను చెప్తాను. ఓకే అభిషేక్ చెప్పు. అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమేణైవ ప్రలీయంతే విష్ణు భక్తి రతాత్మనా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అందరం కలిపి చూద్దాం ఒకసారి.
అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమేణైవ ప్రలీయంతే విష్ణు భక్తి రతాత్మన. అంటే చూడండి, అప్రారబ్ధ పాపాలు అంటే మనకు వచ్చే జన్మలో వచ్చేటువంటి పాపాలు, రాబోయే పాపాలు, ప్రారబ్ధ పాపాలు అంటే ఈ జన్మలో మనకు ఉన్నటువంటి పాపాలు, అవన్నీ కూడా క్రమేణైవ ప్రలీయతే, క్రమక్రమంగా నాశనం అయిపోతాయి. ఎప్పుడు నాశనం అయిపోతాయి? విష్ణు భక్తి రతాత్మన అంటే మనము విష్ణు భక్తి చేసినప్పుడు. విష్ణు భక్తి చేయడానికి మొట్టమొదటి నియమం ఈ కలియుగంలో ఏంటి? హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ హరే రామ రామ హరే రామ హరే. హరే. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా ఈజీ ప్రాసెస్. చాలా సరళమైనటువంటిది, చాలా ఈజీ అయినటువంటిది. మనం అందరం దీన్ని చాలా సింపుల్గా చేసేటువంటి ప్రాసెస్ అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ భగవద్గీత 4.34 ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని ఎవరు చెప్తారు? యువాన్స్ ప్రభు మీరు చెప్తారా? చెప్తాను సార్. చెప్పు యువాన్స్ ప్రభు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానాగ్నిస్తద్వదర్శినః. వాహా వాహా, మీ ప్రొనౌన్సియేషన్ చాలా చక్కగా ఉంది యువాన్స్ ప్రభు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు అందరం కలిసి చెప్దాం ఒకసారి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శిన. వెరీ గుడ్, వెరీ గుడ్. దీని అర్థం ఏంటి? మనం గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన జ్ఞానాన్ని ఎలా పొందాలి? ఫస్ట్ ప్రణిపాత్, ఫస్ట్ గురువు గారి దగ్గరికి నమస్కరించి, తర్వాత పరిప్రశ్నైన సేవయ, సేవ చేస్తూ పరిప్రశ్నలు అడుగుతూ, గురువుగారు ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, కృష్ణుడు భగవానుడు ఎవరు, కృష్ణుడు ఎక్కడ ఉంటారు, కృష్ణుడికి నాకు సంబంధం ఏంటి, కృష్ణుడిని పొందాలంటే ఏం చేయాలి, అలా గురువు గారికి సేవ చేస్తూ భగవంతుడి గురించి అడగాలి. అప్పుడు ఉపదేక్షంతి తే జ్ఞానం, అప్పుడు మనకు గురువులు ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఓకే, నెక్స్ట్ ఈ శ్లోకం ఎవరు చెప్తారు? సర్వధర్మాన్ని పరిత్యజ్య. మిహిరా ప్రభు మీరు చెప్తారా? పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. వెరీ గుడ్, వెరీ గుడ్. మిహిరా ప్రభు మీరు చెప్తారు ఈ శ్లోకాన్ని? ఓకే, మనందరం ఇప్పుడు కలిసి చదివిన శ్లోకాన్ని. ఓకే, అందరం చెప్పండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దీని అర్థం ఎవరైనా చెప్తారా? కవిష్? ప్రభుజీ నేను చెప్తాను ప్రభుజీ. ఎస్ దీక్షిత్ చెప్పు. సర్వధర్మం పరిత్యజ్య, కృష్ణ చెప్పిన అన్ని ధర్మాన్ని పక్కన పెట్టు. ఏ ధర్మాలు స్కూల్కి వెళ్ళడం కాదు, పర్లేదు చెప్పు, చెప్పు నీకేదనిపిస్తుంది చెప్పు. చెడ్డ పనులు పక్కన పెట్టు. అన్ని ధర్మాలు పక్కన పెట్టి కృష్ణుడిని శరణు వేడితే, కృష్ణుడు శరణం వేడితే అన్ని పాపాలు భయాల నుంచి డౌట్ లేకుండా మోక్షం ఇస్తాడంట. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఒకసారి చెప్తాను, అందరినీ శ్రద్ధగా ఈ శ్లోకాన్ని విని దీని అర్థం చాలా చాలా ఇంపార్టెంట్. మన భగవద్గీత యొక్క సారాంశం మొత్తం ఈ శ్లోకంలో ఉంది. ఈ శ్లోకం ప్రతి ఒక్కరికి తెలియాలి, ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో. ఓకే, సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని రకాల పనులని, అన్ని యొక్క ధర్మాలని పరిత్యజ్య, వదిలిపెట్టేసేయండి. ఏం చెయ్యాలి? మామేకం శరణం వ్రజ, నాకు భక్తి చెయ్యండి, నాకు భక్తి చెయ్యండి అని అడుగుతున్నారు. మామేకం, నాకు శరణం తీసుకోండి. అప్పుడేం చేస్తాను? అహం త్వాం సర్వ పాపేభ్యో, అన్ని రకాల పాపాలని, అన్ని రకాల చెడులని మీకు తీసేసి మిమ్మల్ని గోలోకానికి తీసుకెళ్తాను.
మా శుచః అందులో సందేహమే లేదు అని చెప్తున్నారు. అంటే అన్ని ధర్మాలను పక్కన పెట్టేసి నాకు మాత్రమే భక్తి చేయండి అని అడుగుతున్నారు. మరి అలాంటప్పుడు రేపటి నుంచి నేను స్కూల్కి పోకుండా ఇంట్లోనే కూర్చుంటాను ప్రభుజీ అంటారా మీరు? ప్రభుజీ. మరి దాని అర్థం ఏంటి? మరి దాని అర్థం ఏంటి? మనం ప్రతి పని చేస్తున్నప్పుడు మనం దేవుడు జపం చేస్తూ చేయాలి. మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఎలా ఉండాలంటే అది భగవంతుడి సేవగా ఉండాలి. నేను స్కూల్కి వెళ్తున్నానంటే ఎందుకు వెళ్తున్నాను? అక్కడికి వెళ్ళి ఏదైనా నేర్చుకొని తర్వాత కృష్ణుడి గురించి, మన ఏకం శాస్త్రం భగవద్గీత గురించి, మన శాస్త్రాల గురించి, మన ధర్మాన్ని గురించి తర్వాత ఇంకా చాలా మందికి చెప్పాలి, నా జీవితంలో పాటించాలి ఇంకా నేను పెద్దయిన తర్వాత. అందుకు చదవాలి మనం. ఆ చదువు మనకు భగవంతుడి గురించి 10 మందికి చెప్పే విధంగా ఉండాలి. అందుకు ఉపయోగపడాలి ఆ చదువు. అంతేగాని నేను చదివాను, అందరూ వచ్చి నాకు సేవ చేసుకోండి, నాకు సేవ చేయండి, నా దగ్గర అంత డబ్బులున్నాయి ఇంత డబ్బులున్నాయి అంటే అతన్ని ఏమంటారు? మూర్ఖుడు అంటారు. సంస్కృతంలో మూఢుడు అంటారు. ఎందుకంటే అందరూ తనకి సేవ చేసినా కానీ తను ఎంతకాలం బతుకుతాడు? ఒక 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ పుడతాడు? జంతువుగా పుడతాడు, మనిషిగా పుడతాడో తెలియదు. అదే మనం భగవంతుడికి సేవ చేస్తూ ఉంటే మనల్ని భగవంతుడు ఎక్కడికి తీసుకెళ్తాడు? గోలోకం, వైకుంఠం. గోలోకం, వైకుంఠాలకు తీసుకెళ్తాడు. అక్కడ మనం హ్యాపీగా ఉండొచ్చు అందరం వెళ్ళిన తర్వాత. ఇప్పుడు అక్కడికి వెళ్ళొచ్చు, మీరు అన్ని ధర్మాలను విడిచిపెట్టి నాకు భక్తి చేస్తే అమ్మో వచ్చుద్దో రాదో అని మనం సందేహపడతారేమో. మా శుచః అలాంటి సందేహాలు ఏమొద్దు. అమ్మ తలిపేసాయి. ఆ సందేహాలు ఏమొద్దు. నేను ఖచ్చితంగా మీ అందరిని నేను గోలోకాన్ని తీసుకెళ్తాను. నన్ను శరణు విడి నాకు భక్తి చేస్తూ ఉండండి, నాకు హరే కృష్ణ మంత్రం జపిస్తూ ఉండండి. హరే కృష్ణ మంత్రం అలా కొంత సమయం జపించిన తర్వాత వేరే పనులు చేస్తే ఆ పనులు చేసినప్పటికి కూడా వాటిని భగవంతుడు నా సేవగా చెయ్యండి. అప్పుడు దాని అర్థం ఏంటి? సర్వధర్మాన్ని పరిత్యజ్య. అప్పుడు అన్ని ధర్మాలను పరిత్యజించినట్టు. అలా కాకుండా అది భగవంతుడి సేవగా కాకుండా మనం ఏ పనులు పడితే ఆ పనులు చేస్తే అప్పుడు మనం సర్వధర్మాన్ని పరిత్యజించినట్టు కాదు, వదిలేసినట్టేం కాదు. అన్ని ధర్మాలు నేను చేస్తున్నాను, అన్ని నా కోసం చేసుకుంటున్నాను అన్నట్టుగా ఉంటుంది. అలా చేయకూడదు. ఎప్పుడు మనం ఏది చేసినా మనమే చెయ్యాలి, కానీ భగవంతుడి సేవకుడిగా ఉంటూ భగవంతుడి సేవగా చెయ్యాలి. అది దాని అర్థం. అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా, సందేహం ఉంది ఈ శ్లోకం ఇంకా? ప్రభుజీ. గురూజీ ఒకసారి నేను చెప్తాను, కరెక్టా కాదా చెప్పు. ఏ అభిషిక్త చెప్పు. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అన్ని ధర్మాల్ని వదిలేసి మామేకం శరణం వ్రజ అంటే నాకు మీరు పూజిస్తే అహం త్వాం సర్వ పాపేభ్యో అంటే అన్ని పాపాలు నాశనం అయిపోతాయి. మోక్షయిష్యామి మా శుచ అంటే నేను మోక్షం ఇచ్చే తీరుతాను, దాంట్లో డౌట్ లేదు. మోక్షం అంటే ఏంటి? అంటే గోలోకానికి వెళ్ళాలి. ఎస్, వెరీ గుడ్. మోక్షం అంటే సరైన సంస్కృతం అర్థం ఏంటంటే విడుదల. ముక్తి అంటే విడుదల, మోక్షం రావడం. విడుదల ఎక్కడి నుంచి రావాలి? మోక్షం అంటే విడుదల అంటే ఈ భౌతిక ప్రపంచాల నుంచి. విడుదల అంటే మనకి ఈ దేహాల నుంచి ఎప్పుడు ఒక రోగాలు వస్తుంటే తర్వాత మనకు చావు వస్తుంటుంది, వీటన్నిటి నుంచి విడుదల రావాలి. ఆ విడుదల, ఆ మోక్షం ఎప్పుడు వస్తుంది? మన భగవంతుడికి సేవ చేసినప్పుడు, గోలోకానికి వెళ్ళినప్పుడు. అక్కడ మృత్యు భయం ఉండదు, అక్కడ చావు ఉండదు ఎవరికి, అక్కడ ఎవరికి రోగాలు ఉండవు, అక్కడ అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు. అది మన లక్ష్యం. సో ఇక్కడ మనం భగవంతుడి సేవ చేసినప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులను కూడా మనం వైకుంఠంగా మార్చవచ్చు, మన ఇంటిని గోలోకంగా మార్చుకోవచ్చు. ఈ తర్వాత ఈ భూగోళం దాటిన తర్వాత మనకు అక్కడ నిజమైన గోలోకం కూడా వచ్చేది మనకు. అది దీని అర్థం. ఇందులో మా శుచః సందేహమే లేదు. కరెక్ట్, వెరీ గుడ్, బాగా చెప్పావు అభిషిక్త. ఇంకెవరైనా చెప్తారా దీని అర్థం? ప్రభుజీ అంటే మనకి నెక్స్ట్ బర్త్ ఉంటుందా మోక్షం వస్తే? నెక్స్ట్ బర్త్ ఎందుకు ఉండదు? ఉంటుంది. నెక్స్ట్ బర్త్ ఇప్పుడు నీకు నెక్స్ట్ బర్త్ ఎక్కడ కావాలి? ఇక్కడ కావాలా? మళ్ళీ మనకి రోగాలు అవన్నీ వస్తాయంటే నాకు అనుకున్నాను. నెక్స్ట్ బర్త్ ఉంటుంది, కానీ ఆ నెక్స్ట్ బర్త్ అనేది ఎక్కడ ఉండాలి? మనకు గోలోకంలో ఉండాలి. అంటే ఏ రోగాలు లేకుండా, ఏ టెన్షన్స్ లేకుండా అన్ని ఆల్రెడీ అరేంజ్ అయిపోయి మనం ఏది కావాలంటే అది ఇచ్చి కల్పతరువులు ఉండి, పక్కనే కృష్ణుడు ఉన్నట్టు బాలురు ఉండి, ఆ తర్వాత అన్ని మన ఫ్యామిలీస్ అందరూ మనందరం అక్కడ ఉండి ఉదయాన్నే లేచి హ్యాపీగా భగవంతుడికి సేవ చేసుకుంటూ అలాంటి లోకం కావాలా? ఉదయాన్నే లేచినప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తే కానీ మన పొట్ట నిండదు, ఏదో ఒక పని చేస్తే కానీ మనకు డబ్బులు రావు, ఇంత చేసిన తర్వాత మనకు అన్ని రోగాలు వస్తూ ఉంటాయి, ఆ తర్వాత కొంతకాలం చచ్చిపోవాలి. ఇలాంటి ప్రపంచంలో ఉండాలా? అలాంటి ప్రపంచంలో ఉండాలా గోలోకంలో?
గోలోకం ఎస్, వెళితే మళ్ళీ మనం అక్కడే పుట్టాలి. అక్కడ పుట్టాలంటే మన చేతుల్లో లేదు. మనం ఇప్పుడు భక్తి చేస్తే భగవంతుడు మనల్ని ఒక విమానంలో తీసుకెళ్తాడు, వైకుంఠ విమానం. దీనికి ఉదాహరణలు ఏంటి? దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మనం హరే ఆంధ్రప్రదేశ్ కృష్ణ మంత్రం చెప్పడం. ఎస్, హరే కృష్ణ మంత్రాన్ని జపించవచ్చు. అలా ఎవరైనా వైకుంఠ విమానం ఎవరైనా చూశారా? ఎవరైనా వైకుంఠ విమానంలో వెళ్ళారా అని మనం అందరం అడగొచ్చు. మనల్ని ఎవరైనా అడగొచ్చు. చాలా మంది వెళ్ళారు. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క వైష్ణవులు, గొప్ప గొప్ప వైష్ణవులు ఉన్నారు. చాలా మంది, వేల మంది వైష్ణవులు ఉన్నారు. ఉదాహరణకి మహారాష్ట్రలో తుకారాం మహారాజు. అందరూ చూస్తుండగానే వైకుంఠ విమానం కిందికి వచ్చింది. ఆయన వైకుంఠ విమానం ఎక్కి అందరికి హరే కృష్ణ చెప్తే ఆయన పైకి వెళ్ళిపోయారు వైకుంఠానికి, అందరూ చూస్తుండగానే. ఇప్పటికి కూడా అందరూ ఆ వైకుంఠ విమానం వచ్చిన ప్లేస్ని, ఇది జరిగి ఎప్పుడో కాదు, 400 సంవత్సరాల క్రితం ఇది జరిగింది కూడా. అందరూ ఇప్పటికి కూడా ఆ వైకుంఠ విమానం వచ్చిన ప్లేస్ దగ్గర ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర అందరూ పూజిస్తుంటారు. ఎవరైనా తుకారం అనగానే అందరూ పొగిడేస్తుంటారు. అదే విధంగా మన స్టేట్లో అన్నమాచార్యులు, అన్నమయ్యలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకా ఇంకా కృష్ణుడి దగ్గర డైరెక్ట్ గోలోకానికి వెళ్ళి మన ప్రభుపాదులు వారు, వాళ్ళు గోలోకం నుంచి వచ్చినటువంటి వారు. చైతన్య ప్రభుజీ కూడా, చైతన్య మహాప్రభు స్వయం భగవాన్ కృష్ణుడి హింసేపు. ఆయన కృష్ణనే మనందరికి హరే కృష్ణ మంత్రం ఇవ్వడానికి వచ్చారు చైతన్య మహాప్రభువులు. ఆయన కృష్ణుడే ఆ రూపంలో వచ్చారు మనందరికీ ఇవ్వడానికి, భక్తిని ఇవ్వడానికి. ఇంకా చాలా మంది ఇటు వస్తే కేరళలో చూస్తే పూంతానం అని. పూంతానం అంటే ఆయన ప్రతి ఏకాదశికి 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి వినిపిస్తున్నాను అందరికి నేను? ఓకే. ఆయన రోజు 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతూ ఉంటే, ఆయన ఇప్పుడు కాదు, ఒక 300 ఏళ్ల సంవత్సరం గురువాయూర్, అక్కడ కూడా కృష్ణుడు ఉంటారు కేరళలో. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, తను భగవద్గీత అన్ని పట్టుకొని వెళ్తూ ఉన్నాడు అనమాట. రోడ్లో వెళ్తుంటే ఏకాదశి రోజు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని చెప్పించుకుంటూ. అప్పుడు ఏం జరిగింది, కొంతమంది దుండగులు వచ్చారనమాట, నల్ల డ్రెస్ చేసుకొని అడవుల్లో నుంచి వచ్చి అతను బాగా కొట్టేసి అతని దగ్గర ఉన్న సామాన్లని తీసుకున్నారు. అయితే ఆయన అన్నిటికి వదిలిపెట్టాడు. అతని దగ్గర ఉన్న ఉంగరాలన్నీ తీసుకున్నప్పుడు అన్నిటిని వదిలిపెట్టాడు. కానీ భాగవతాన్ని మాత్రం ఇలా గట్టిగా పట్టుకున్నాడు, భగవద్గీతను ఇలా పట్టుకుంటే అందులో ఏదో మంచి బంగారం ఉంది, అతను ఇవ్వట్లేదని చెప్పి అతను బాగా కొట్టి ఆ భాగవతాన్ని తీసుకెళ్ళిపోతుంటారు. అప్పుడు అతను ఏడుస్తూ కృష్ణ కృష్ణ అంటే ఒక నల్లటి గుర్రం మీద కృష్ణుడు, అప్పుడు ఆయన కృష్ణుడు అని తెలియదు ఆయనకి, ఒక ఆయన వస్తాడు, వచ్చి వాళ్ళందరినీ ఛేదించేసేసి వాళ్ళందరినీ కొట్టేసేసి అప్పుడు ఆ హీరో ఏం చేస్తాడంటే ఆ భాగవతాన్ని ఆ పూంతానానికి ఇస్తాడు. అప్పుడు ఆ పూంతానం ఏం చేస్తాడు, చాలా ఆనందంతో మురిసిపోయి, నా దగ్గర ఉన్నటువంటి ఈ ఉంగరం ఉంది, ఇది నువ్వు తీసుకోయ్యా, నాకేం అవసరం లేదు, నాకు కావలసినటువంటి ఒకే ఒక ఆస్తి భాగవతం, ఇది ఉంటే చాలు నాకు, ఇది నువ్వు తీసుకుంటే. అప్పుడు అతను వద్దు నీ దగ్గర ఉంచుకుంటే అయినా కానీ బలవంతంగా ఆ ఉంగరాన్ని ఇస్తాడు. అప్పుడు ఆ నల్లటి ముసుగులో ఉన్నటువంటి వ్యక్తి చాలా హ్యాపీగా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పూంతానం హరే కృష్ణ మంత్రం జపించుకుంటూ ఆ భాగవతంలో సంచిలో పెట్టుకొని నడుచుకుంటూ వచ్చి గురువాయూర్ దగ్గరికి వస్తాడు, గురువాయూర్ కృష్ణ దగ్గరికి. ఆ గురువాయూర్ గుడిలో ఈ పూంతానం వెళ్ళేసరికి గుడి మూసేసి ఉంటుంది. సరే అని చెప్పి ఆ రోజు నైట్ ఒక చెట్టు కింద కూర్చొని ఆ గుడికి ప్రాంగణంలోనే, ఆ గుడి ఉన్న స్థలంలోనే నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతూ ఉంటే ఉదయాన్నే ఆ తెల్లవారుజామున ఆ గురువాయూర్ ఉన్నటువంటి ఆ కృష్ణుడికి ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో ఆ పూజారి కలలో కృష్ణుడు వస్తాడు. వచ్చి, ఓ పూజారి లే, ఇక్కడ నా భక్తుడు పూంతానం వచ్చాడు, ఆయన ప్రతి ఏకాదశికి అక్కడ నుంచి 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ప్రయాణించి నా దగ్గరికి వస్తున్నాడు. ఈసారి వచ్చేటప్పుడు కొంతమంది దుండగులు అటాక్ చేసి నేను రక్షించాను. ఇప్పుడు అతను నాకు ఉంగరం ఇచ్చాడు చాలా ప్రేమతోటి, ఆ ఉంగరం తిరిగి ఆయనకే ఇచ్చేయి. మరి స్వామి, ఆ ఉంగరం ఎక్కడుందంటే, ఆ ఉంగరం గర్భగుడిలో నా విగ్రహానికి ఇలా తొడుగుంటుంది, దాన్ని తీసి నువ్వు ఇచ్చాను. కానీ పూజారి ఒక్కసారికి షాక్ అయిపోతాడు. కళ్ళు తెరిచి దబదబ స్నానం చేసి అన్ని మడిగట్టేసుకొని దర్వాజా గర్భగుడి తీసి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళగానే చితికినేలికి ఏముంటుంది, ఉంగరం. అప్పుడు ఆ ఉంగరాన్ని తీసి ఎమ్మటి బయటకు వచ్చి పూంతానం అని గట్టిగా అరుస్తాడు. ఎవరిక్కడ పూంతానం అని. అప్పుడు నిద్రపోతున్నాడు పూంతానం ఇలా లేగానే నేనేనండి అనగానే, భగవంతుడు నీవెంత గొప్ప భక్తుడివయ్యా, నీకు స్వయంగా నీ ఉంగరాన్ని మళ్ళీ తిరిగి నీకే ఇచ్చేస్తున్నాడు అనగానే, అప్పుడు ఒక్కసారిగా పూంతానం ఏడుస్తూ అరే భగవంతుడు సాక్షాత్తు నా దగ్గరికి వచ్చి కృష్ణ భగవానుడు నాకు ఇలాగా కనిపించినా నేను గుర్తించలేకపోయాను అని ఏడుస్తూ ఆ హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఇంకా అప్పటి నుంచి భాగవతాన్ని తాను చదవడమే కాకుండా అందరికీ చెప్పడం ప్రారంభిస్తాడు. ఇంకా అంటే దీని అర్థం ఏంటంటే భగవంతుడు ప్రతి ఒక్కరిని స్వయంగా తనే పోషిస్తూ తానే గోలోకానికి తీసుకెళ్తాడానికి నిదర్శనాలు ఇవన్నీ. కేరళలో పూంతానం, మన ఆంధ్రప్రదేశ్లో అన్నమాచార్యులు, ఇంకా చాలా మంది వైష్ణవులు, ఇంకా మనము వేరే మహారాష్ట్రకి వెళ్తే మనకు
తుకారం మహారాజు, ఇలా ఒక్కొక్క స్టేట్లో గొప్ప గొప్ప వైష్ణవులు ఎంతో మంది ఉన్నారు. సో దీని అర్థం ఏంటి? మనం భగవంతుడి సేవ చేసినట్లయితే, మన ధర్మాన్ని నిర్వర్తిస్తూ మనందరినీ భగవంతుడు ఎక్కడికి తీసుకెళ్తాడు? గోలోకం. ఎస్, గోలోకం. గోయింగ్ బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్, అది మన లక్ష్యం. సరే, అయితే ఇప్పుడు నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఈ శ్లోకం అందరం కలిపి చెప్దాం, చెప్పండి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదా ఆగమాపాయినో అనిత్యాస్ తాం స్థితిక్షవ భారతం. భారత. అంటే శీతాకాలం ఉష్ణకాలం లాగే మనకు కూడా ఆనందాలు దుఃఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మనం వాటిని ఏం చేయాలి? తాం స్థితిక్షవ, సహిస్తూ ఉండాలి. ఏ విధంగా సహిస్తూ ఉండాలి? సరే, కృష్ణుడు టేక్ కేర్ చేస్తాడని చెప్పి మనము హరే కృష్ణ మంత్రం జపిస్తూ ఉండాలి. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, మీ అందరికీ ఈ నెయ్యి చూపిస్తాను. ఇదేందో తెలుసా? నెయ్యి, ఘీ. ఇక్కడ బ్రహ్మచారులకు ఇస్తారనమాట. ఒక డివోటీ తీసుకొచ్చి ఇచ్చారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది డివోటీ సేవ చేస్తున్నందుకు గిఫ్ట్గా ఇచ్చారు. ఇది ఏ నెయ్యో తెలుసా? ఇక్కడ ఒక 200-300 ఆవుల దాకా ఉన్నాయి. అయితే అవన్నీ కూడా డివోటీ కౌస్. అంటే అవి ప్రతిరోజు హరినామాన్ని వింటాయి. ఇక్కడే భక్తుల మధ్యలోనే ఉంటాయి. వాటిని పితికి, స్వయంగా భక్తులే పితికి, ఆ పాలని పితికి వాటిని పెరుగులా చేసి తర్వాత వాటిని చిలికిన తర్వాత వచ్చినటువంటి నెయ్యి అనమాట. ఈ నెయ్యి చాలా మంచి నెయ్యి అనమాట. సో మనం అందరం కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి లైఫ్ స్టైల్ జీవించాలి. ఇలాంటి లైఫ్ స్టైల్ అంటే మనందరికీ, మన ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక ఆవు ఉంచుకొని ఆవును పూజిస్తూ, ఆవు ఇచ్చిన పాలు తాగుతూ ఉన్నప్పుడు మనకు బ్రెయిన్ బాగా సబ్స్టెన్స్ పెరగాలంటే ఆవు పాలు తాగాలి. కానీ ఇప్పుడు బయట ఇలాంటి నెయ్యి దొరకదు. ఇలాంటి నెయ్యి ఒక ఆవు పాలు తీసుకొని ఖర్చు చేయడానికి దాదాపుగా 3,000, 2,000 నుంచి 3,000 అవుతుందన్నమాట. ఎందుకంటే పాలు పితికి ఇవన్నీ చేయడానికి పాల ఖరీదే అంతుంది. లీటర్ 40 రూపాయలు. ఇది దాదాపుగా 5-6 లీటర్ల పాలు అనమాట. 5-6 లీటర్ల పాలు అయ్యి తర్వాత దాన్ని మళ్ళీ ఇవన్నీ చేయడానికి చాలా చాలా కష్టం అవుతుంది. 5-6 లీటర్ల పాలు కాదు, ఇది 1 కేజీ వరకు ఉంటుంది. 10 లీటర్ల పైనే ఉంటుంది. 10-15 లీటర్ల పైన పాలు పైన ఉంటుంది. అంత కృషి చేయాలన్నమాట. కానీ బయట మామూలుగా పాలు కొనడానికే నీకు 2,000 పడుతుంది. మరి ఆ పాలు నుంచి నెయ్యి తీయడానికి నీకు ఇంకా ఎక్కువ కష్టం అవుతుంది. కానీ చాలామంది ఏం చేస్తారు, మనకు వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చు 3,000 అయితే మనకు 1,000 రూపాయలకి బయట నెయ్యి ఇస్తారు. వాళ్ళు 3,000 ఖర్చు పెట్టి మనకు 1,000 రూపాయలకి ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. అంటే దాని అర్థమైంది, వాళ్ళు కల్తీ చేసి అమ్ముతున్నారు నెయ్యిని బయట. ఇది స్వయంగా మనం చేసినప్పుడు మనకు ప్రూఫ్, ఇది ఇంత ఖర్చు అవుతుంది, ఇంత వస్తుందని, ఇంత జరుగుతుందని. కాబట్టి మనమే అర్థం చేసుకోవాలంటే బయట ప్రపంచం ఎలా ఉంది, మనల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే మనల్ని మన జోబులో నుంచి ఇలాగ డబ్బులు బయటికి తీసుకొచ్చింది, ఏ విధంగా మన జోబులో నుంచి డబ్బులు బయటికి తీయాలని వాళ్ళు గుర్తిస్తారు తప్ప మనకి ప్రేమగా ఇవ్వాలని ఎవరు పట్టించుకోరు. ఎవరన్నా నువ్వు బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళేదని ఇస్తే మన మీద ప్రేమతో ఇస్తారా, లేదా మన దగ్గర డబ్బులు తీసుకొని ఇస్తారా? డబ్బులు తీసుకొని ఇస్తారు. సరే, డబ్బులు తీసుకొని ఇచ్చినప్పటికీ కూడా మంచిది ఇస్తారా? అలాంటి మంచిది ఇవ్వను. అన్ని కల్తీ చేసినవి ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చేసే జీవన విధానంలో. అన్నీ ప్రకృతి సహజ సిద్ధంగా, అవన్నీ కలుషితం లేకుండా వాటిని చాలా జాగ్రత్తగా వహిస్తూ ఉండాలి. ఎందుకంటే బయట ప్రపంచం మొత్తం అలాగే ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి శ్లోకాలు నేర్చుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏది మంచిది, ఏది చెడు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని. ఓకే, సో దీని అర్థం ఏంటి? తాం స్థితిక్షవ భారత అంటే మనము సుఖ దుఃఖాలని వీటన్నిటిని కూడా సహిస్తూ ఉండాలి. ఎలా సహిస్తూ ఉండాలి? ఎవరైనా చెప్తారా? భగవంతుడు కృష్ణ నామాన్ని తీసుకుంటూ, కృష్ణుడిని స్మరించుకుంటూ సహిస్తూ ఉండాలి. ఓకే, తర్వాత శ్లోకంకి వెళ్దాం. ఈ శ్లోకం చెప్పండి, ఇది మీకు కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా చెప్తాం. శ్రీ భగవాన్ భువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టాం స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అంటే దాని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే మనకు చెప్పుకున్నాం ప్రభుజీ, మనం చెప్పుకున్నాం ఈ శ్లోకం. అంటే మనం చెప్పుకున్నామా లేదని కూడా మర్చిపోయాం. అందుకే అన్ని ఒక స్లైడ్ లో పెట్టాను, తర్వాత గుర్తుంటుంది, నోట్ చేసుకుంటాను. దీని అర్థం ఏంటి?
మనకు మన మనసులో విపరీతమైన కోరికలు వస్తాయి. సర్వాన్ పార్త మనోగతన్, వాటన్నిటిని పక్కన పెట్టి మనం ప్రశాంతంగా ఉండి మనం హరే కృష్ణ మంత్రం మీద మనసు కేంద్రీకరిస్తే అతనిని బుద్ధిమంతుడు అంటారు. స్థిత ప్రజ్ఞ తదోచ్యతే, అతని బుద్ధి స్థిరంగా ఉంది అంటారు. ఎవరి బుద్ధి స్థిరంగా ఉంది? ఎవరికైతే ఇప్పుడు హరే కృష్ణ మంత్రం చాలులే, నేను వెళ్ళి వేరే పనులు చూసుకుంటానులే, ఇంకప్పుడు కృష్ణ సేవ చాలే, నాకు ఇంకేం వద్దులే అనుకోగా, అలాంటి ఆలోచనలు వచ్చినప్పటికి కూడా వాళ్ళు ఇంకా హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తూ స్కూల్కి వెళ్తూ వచ్చినప్పటికీ సమయాన్ని కేటాయించే మంత్రాన్ని జపిస్తూ అలా ప్రతిరోజు చేసినట్లయితే వాళ్ళ బుద్ధే స్థిరంగా ఉంది అంటారు. స్థిత ప్రజ్ఞ అంటారు వాళ్ళని. స్థిత ప్రజ్ఞస్ తదోచ్యతే లాస్ట్ లైన్లో. అర్థమైంది ఈ శ్లోకం? ఎస్ గురుజీ. ఓకే, ఈ శ్లోకం చేద్దాం, అందరం కలిపి చెప్దాం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. దీని అర్థం ఎవరైనా చెప్తారా? మీకు తెలిసింది ఏది తెలిస్తే చెప్పండి. ఏది తెలిసినా పర్లేదు, ఒక లైన్ అని చెప్పినా పర్లేదు. నీకేం తెలుసు చెప్పు. భజతాం ప్రీతిపూర్వకం అంటే ఏంటిది? సరే అయితే నేను చెప్తాను. తేషాం శరతయుక్తానం అంటే ఎవరైతే నా గురించి ఎప్పుడు కీర్తిస్తూ ఉంటారు, ఎప్పుడు నాకు వచ్చి సేవ చేస్తూ ఉంటారు, మా గుడికి వచ్చి ఎవరైతే ఎక్కడున్నప్పటికీ నా నామాన్ని తీసుకుంటారు. భజతాం, ఎలాగా భజించాలి, ఎలా భజించాలి? ప్రీతిపూర్వకం, చాలా ఇష్టంగా భజిస్తే అప్పుడేం జరుగుద్ది? దదామి బుద్ధియోగం తం, నేను ఇస్తాను. దదామి, ఏమిస్తాను? బుద్ధి యోగం నేను ఇస్తాను. ఏనమా ఉపయాంతితే, ఆ బుద్ధితోటి నువ్వు గోలోకానికి రావచ్చు, గోలోకానికి నువ్వు వచ్చే విధంగా నువ్వు ప్రయత్నించవచ్చు అని కృష్ణ భగవానుడు చెప్తాడనమాట. ఓకే, ఇప్పుడు ఈ శ్లోకం అందరికి కలిపి చెప్దాం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాం నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఈ శ్లోకం అర్థం ఎవరైనా చెప్తారా? ఈ శ్లోకము ఎలా మనము హరే కృష్ణ మంత్రం జపించాలని చెప్తుంది. ఎల్లప్పుడు ఎస్, సతతం, ఎప్పుడు చెప్పాలి. సతతం కీర్తయంతో మాం, ఎల్లప్పుడు. ఇంకా ఎలా జపించాలి? అంటే యతంతశ్చ దృఢవ్రత. ఏంటి దీక్షు? తీసుకొని చేయాలి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో ఇప్పుడు నేను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పిస్తున్నాను. అమ్మ బజ్జీలు వేసిన వాసన వస్తుంది, నాకు బజ్జీలు తొందరగా అయిపోతే బాగుంటుంది, నేను తినేస్తాను. ఇలాంటి వాసన రాగానే మన హరే కృష్ణ మంత్రం ఎక్కడికో వెళ్ళిపోద్ది. మళ్ళీ చెప్పిస్తాం హరే కృష్ణ 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 హరే హరే. అరే టీచర్ హోంవర్క్ ఇచ్చింది, అది కంప్లీట్ చేయాలి. మళ్ళీ హరే కృష్ణ 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 హరే హరే. ఆహా, మంచి సినిమా పాట వస్తుంది, ఒకసారి వెళ్ళి టీవీ చూద్దాం. ఇలాగ మనకు డిఫరెంట్ డిస్ట్రాక్షన్స్ వస్తాయి. కానీ మనం ఎలా ఉండాలి? సతతం కీర్తయంతో, ఎప్పుడు జపం చేస్తూనే ఉండాలి. ఎలా చేయాలి? యతంతశ్చ దృఢవ్రత. ఎస్, హోంవర్క్ ఉంటే ఈ 10 నిమిషాలు జపించిన తర్వాత వెళ్ళి చేసుకుంటాను. ఓకే, నాకు టీవీలో ఉందంటే ఓకే, నేను కృష్ణుడికి సంబంధించిన తర్వాత చూస్తాను. ఓకే, అమ్మ బజ్జీలు వస్తుందా, తర్వాత భగవంతుడికి ఆఫరింగ్ ఇచ్చిన తర్వాత నేనే తింటాను అని మనము మన బుద్ధికి చెప్పుకుంటూ మనము హరే కృష్ణ మంత్రం మనం ఏదైతే సమయం కేటాయించామో ఆ సమయంలో ఖచ్చితంగా కూర్చొని జపించాలి. దృఢవ్రత, చాలా దృఢ నిశ్చయంతో. అర్థమైంది శ్లోకం? ఓకే, సరే. ఈ శ్లోకం భాగవతం శ్లోకం మనందరం కలిసి చదవండి ఒకసారి. నిగమ కల్పతరు గలితం ఫలం శుకముఖాదమృత సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకం. దీని అర్థం ఎవరైనా చెప్తారా? నీకు తెలుసు కదా, దీని అర్థం ఎవరైనా చెప్తారా? సరే అయితే నేను చెప్తాను. నిగమ కల్పతరూర్. సరే, కల్పవృక్షం అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా? మనకి ఏమైనా కోరిక అంటే చేస్తుంది. కరెక్ట్, మనకి ఏది కావాలంటే అది కల్పతరూర్, మనకి ఏది కోరుకుంటే తీర్చేస్తుంది. వెరీ గుడ్. మరి నిగమం అంటే శాస్త్రాలు. మన శాస్త్రాలు అనేవి ఒక కల్పవృక్షం లాంటివి. మరి ఆ కల్పవృక్షానికి కాసినటువంటి ఒక మంచి ఫ్రూట్, ఆ ఫ్రూట్ పేరు ఏం పేరు? భాగవతం. ఎస్, భగవద్గీత భాగవతాలు.
సో పిబత భాగవతం రసమాలయం, అది వింటూ ఉంటే ఎలా ఉంటుంది, ఒక మామిడి రసం తాగినట్టుగా ఉంటుంది. దాన్ని అలా మనం తాగాలి. ముహురహో రసిక భువి భావుక, ఇదివరకు గొప్ప గొప్ప సాధువులందరూ కూడా అలా తాగారు, వాళ్ళందరూ కూడా కృష్ణుడిని పొందగలిగారు అని చెప్తున్నారు. ఓకే 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 ఈ శ్లోకం అందరం కలిపి చెప్దాం, చెప్తారా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దీని అర్థం ఎవరైనా చెప్తారా? పర్లేదు, మీకేం తెలుసు అది చెప్పండి. ప్రభుజీ నేను చెప్తాను. ఎస్ దీక్ష చెప్పు. పరిత్రాణాయ సాధునం, సాధుల్ని పరిరక్షిస్తాడు కృష్ణుడు, వాళ్ళని సంహరిస్తాడు. ఓకే ధర్మ సంస్థాపనార్థాయ నిలబెడతాడు. సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలో వస్తూ ఉంటాడు. ఎస్ వెరీ గుడ్, వెరీ నైస్, చాలా బాగా చెప్పావు. పరిత్రాణాయ సాధునం, సాధువుల్ని పరిరక్షించడానికి, చదుష్కృతం చెడ్డ వాళ్ళని నాశనం చేయడానికి, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని నిలబెట్టడానికి, సంభవామి యుగే యుగ యుగంలో నేను వస్తూ ఉంటానని కృష్ణుని పరమాత్మ చెప్తుంటాడు, కృష్ణ భగవానుడు. ఓకే ఈ శ్లోకం ఎవరైనా చెప్తారా? ప్రభుజీ డౌట్ కవిష్ మీరు చెప్పారు కదా, కలియుగంలో ఒక్కొక్క కృష్ణుడు ఒక్కొక్కసారి వస్తానని. కృష్ణుడు అన్నారు కదా ప్రతి యుగాల్లో నేను వస్తానని. ఎస్ ప్రతి యుగంలో కృష్ణుడు వస్తాడు. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కృష్ణుడు ఒరిజినల్గా గోలోకంలో ఉన్నటువంటి కృష్ణుడు, అంటే గోలోకంలో ఉండకుండా ఆ గోలోకంలో ఉన్నటువంటి కృష్ణుడు కొన్ని యుగాల్లోనే వస్తాడు, అన్ని యుగాల్లో రాడు. కానీ అన్ని యుగాల్లో కృష్ణుడు వస్తాడు, కానీ ఆ కృష్ణుడు గోలోకంలో ఉన్నటువంటి కృష్ణుడు కాదు. ఇప్పుడు ఎలాగైతే మనకు ఉదాహరణకి కృష్ణుడు ఎన్ని అవతారాలు తీసుకున్నాడు? రామ అవతారం తీసుకున్నాడు, నరసింహ అవతారం తీసుకున్నాడు, పరశురామ అవతారం తీసుకున్నాడు, ఇంకా ఎన్నో వేల అవతారాలు ఉన్నాయి కృష్ణ భగవానుడికి. అయితే అదే విధంగా కృష్ణుడు మధురా నుంచో లేదా ద్వారకా నుంచో అలా డిఫరెంట్ ప్లేసులో ఉండేటువంటి కృష్ణుడు వస్తాడు. కానీ గోలోకంలో ఉన్నటువంటి కృష్ణుడు అన్ని యుగాల్లో రాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? కృష్ణుడు ఒరిజినల్ గా గోలోకంలో ఉన్నప్పుడు తను ఎక్స్పాండ్ అవుతాడు అన్నమాట. ద్వారకాలో ఉండడానికి, మధురాలో ఉండడానికి, తర్వాత నరసింహ అవతారం తీసుకొని నరసింహలోకంలో ఉండడానికి, రామ అవతారం తీసుకొని రామలోకంలో అయోధ్యలో ఉండడానికి, తన కృష్ణుడు డిఫరెంట్ అవతారాలు తీసుకొని వస్తాడు. కానీ గోలోకంలో ఉన్నటువంటి కృష్ణుడు కొన్ని యుగాల్లోనే వస్తాడు. మన అదృష్టం ఏంటంటే ఇది కలియుగం. ఇంత ముందున్నటువంటి ద్వాపర యుగంలోనే కృష్ణ భగవానుడు వచ్చాడు, ఆ ఒరిజినల్ గోలోక కృష్ణ. ఇప్పుడు ఈ కలియుగంలో చైతన్య మహాప్రభువులు వచ్చారు, అన్ని కలియుగంలో రారు. ఇది అందుకే ఈ కలియుగాన్ని ఏమంటారు? ధన్య కలి అంటారు. కాబట్టి మనం చాలా బెనిఫిట్ తీసుకోవాలన్నమాట. సరే అయితే నెక్స్ట్ శ్లోకం, ఈ శ్లోకం అందరం కలిసి చెప్దాం. యత్ర యోగేశ్వరో కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడైతే అర్జునుడు కృష్ణుడు ఉంటారో అక్కడ శ్రీ, విజయం, పవర్, నీతి ఈ 4 ఉంటాయి. ఓకే తర్వాత ఇది నేను చెప్పుకున్నటువంటి శ్లోకం, అందరం చెప్దాం. బ్రహ్మ సంహిత శ్లోకం. ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. కృష్ణుడు పరమేశ్వరుడు, అన్నిటిని కంట్రోల్ చేసే వ్యక్తి. అతడు సత్ చిత్ ఆనంద. అతడు ఎప్పుడు సత్తుతో ఉంటాడు, అతని మృత్యువనే ఉండదు. చిత్ అతడు ఆల్ నాలెడ్జ్, అన్ని నాలెడ్జ్ ఉంటుంది దానికి. ఆనంద ఎప్పుడు ఆనందంగా ఉండేటువంటి మూర్తి అయిన. అనాదిరాదిర్ గోవింద అందరికంటే ముందున్నటువంటి వ్యక్తి, అతనికి పుట్టుకే లేదు, ఎప్పటి నుంచో ఉన్నారు. అతడు గోవింద, ఆవులకి మన ఇంద్రియాలకి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు. అతడు సర్వకారణ కారణం, అన్నిటి కారణాలకే కారణం. ఇది బ్రహ్మదేవుడు చెప్తాడు కృష్ణుడి గురించి. ఓకే నెక్స్ట్ శ్లోకం. అయిపోయాయి, ఇంక ఇదే ఫైనల్. ఓకే సరే అయితే మరి నేను ఈ లింక్ని షేర్ చేస్తాను, మీరందరూ కూడా మీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చదువుకోండి. ఓకే ఇవాళకి మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరూ ఒకసారి చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ మీ యొక్క వీడియోలు ఆన్ చేసి మళ్ళీ ఒకసారి చెప్పండి గట్టిగా,
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూడోసారి హరే చెప్తాం మళ్ళీ. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరి బోల్. గురుజీ ఒకసారి గురుజీ ఎస్ అభిషిక్త. నా ల్యాప్టాప్ కనెక్షన్ పోయింది, ఛార్జింగ్ అయిపోయింది. లాస్ట్ శ్లోకం నేను మిస్ అయ్యాను, ఒకసారి ప్రొజెక్ట్ చేస్తారా? ఓకే. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఈ శ్లోకం కనిపిస్తుంది. ఈ శ్లోకం కనిపిస్తుంది గురుజీ. ఎస్. సో నేను అన్ని షేర్ చేస్తాను, ఈ లింక్ ని షేర్ చేస్తాను. గురుజీ ఒకసారి మీరు కొంచెం నా స్క్రీన్ కట్ అయిపోతుంది, శ్లోకం కొంచెం పైకి పెట్టండి. ఒక్క నిమిషం. అంటే ఇది పీపీటీ నుంచి వచ్చింది, ఇది కుదరదు. సరే నేను తర్వాత స్క్రీన్ షాట్ పెడతాను ప్రభుజీ గ్రూప్ లో. అందరికి నేను ఈ లింక్ షేర్ చేస్తాను అభిషిక్త. ఓకే, అక్కడ మీరు. సరే గురుజీ, మీరు గ్రూప్ లో పెడతారా ఇది? నేను గ్రూప్ లో పెడతాను ఈ శ్లోకాలన్నిటిని, లింక్ పెడతాను. ఆ లింక్ మీరు ఓపెన్ చేయొచ్చు, యాక్సెస్ ఉంటుంది ఆ లింక్ మీకు. ఓకే, ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకుని ఇవన్నీ చూసుకోవచ్చు. ఓకే, సరే అయితే హరే కృష్ణ. మళ్ళీ అందరం రేపు కలుసుకుందాం. హరే కృష్ణ గురుజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ.